ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం. జోగి రమేష్ ఆయన సోదరుడు రాముని అరెస్ట్ చేసే అవకాశం. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ పై ఆరోపణలు. జోగి రమేష్ ప్రోద్బలంతో నకిలీ మద్యం చేసినట్లు జనార్దన్ రావు వాంగ్మూలం. నకిలీ మద్యం తయారీ కేసులో A1గా ఉన్న అత్తేపల్లి జనార్దన్ రావు. మేము మీకోసం ఎదురు చూస్తున్నాము. మాకు తెలుసు ఈ కుట్రలో కుతంత్రాలు మాకు తెలుసు. మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానుకో మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి. మా కళ్ళల్లో ఆనందం చూస్తారు. మేము రెడీ మీ పని మీరు చేసుకుంటే మా పని కట్టు రావద్దు. మీ పనికి కావాలి. మీరు ఉద్యోగానికి వచ్చారు, మీరు కింద స్థాయి వాళ్ళు, మీరు పై ఆఫీసులు పేమెంట్ చేస్తారు. మేము మా బాధ్యత కూడా మీరు నెరవేర్చాలి. రెడ్ కార్పెట్ పరిచారు వాడిని ఇంతవరకే జయచంద్ర రెడ్డిని పార్టీని సస్పెండ్ చేస్తే సరిపోయిందా? అసలు మద్యం అనేది కల్తీ మద్యం తెచ్చిన రోజున జోగి రమేష్ గారి నాయకత్వంలో అందరూ వెళ్ళి బాహ్య ప్రపంచానికి ఇక్కడ కుటీర పరిశ్రమ నడుస్తుంది అని చూపించింది జోగి రమేష్ గారు. ఏదో కక్ష సాధించాలని జోగి రమేష్ బీసీల నాయకులు వాళ్ళని రక్షించండి సార్, మేము ఇక్కడే ఉంటాం. మా అన్న అరెస్ట్ అవుతారు, ఎక్కడికి వెళ్ళరు. మీకు మేము సహకరిస్తాము. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి గుళ్ళకెళ్ళే వాళ్ళని రక్షించండి. ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఉపవాసం ఉండి ఈ రోజు తెల్లవారుజామున విష్ణువాలయానికి వెళ్తారు. దయచేసి వాళ్ళందరినీ కూడా కాపాడండి.